కాశ్మీర్లో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఓ వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటనకు భద్రతా బలగాలే కారణమని పలు విమర్శలు రాగా దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా బయటకొచ్చింది. ఇందులో సదరు వ్యక్తి తనకు తానుగాని నదిలో దూకి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా ఉంది. దీంతో భద్రతా బలగాల తప్పు లేదని తేలిపోయింది. కుల్గాం జిల్లాలో ఇటీవల ఉగ్రవాదులకు సాయం చేసినట్లు సమాచారం రావడంతో 23 ఏళ్ల ఇంతియాజ్ అహ్మద్ మాగ్రేను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా కుల్గాంలోని టాంగ్ మార్గులో ఉన్న అడవిలో నక్కిన టెర్రరిస్టులను తాను ఆహారం, ఆశ్రయంతో పాటు ఇతర సహాయం చేసినట్లు అంగీకరించాడు. అనంతరం ఉగ్రవాదులను బయటకు రప్పించేందుకు సహాయం చేస్తానని విచారణలో భద్రతా బలగాలు నమ్మించాడు. దీంతో ఆదివారం ఉదయం పోలీసులు, ఆర్మీ బలగాలు అతని వెంట వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇంతియాజ్ వేషా నది సమీపంలోకి వెళ్లగానే అందులో దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతడు కొట్టుకుపోయి మునిగిపోయాడు. ఇంతియాజ్ ను వెంబడిస్తూ పోలీసులు ఒక డ్రోన్ కెమెరాను పంపింది. ఆ కెమెరాలో ఇంతియాజ్ నదిలో దూకిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఇంతియాజ్ మరణంపై తొలుత తప్పుడు ప్రచారం జరిగింది. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపణలు చేశారు. పోలీసులు విచారణకు తీసుకెళ్లిన యువకుడు నదిలో శవమై తేలాడని, ఇంతియాజ్ మృతిలో కుట్ర కోణం ఉందని ఆమె విమర్శలు గుప్పించారు. దీంతో ఇంతియాజ్ తప్పించుకునేందుకు నీటిలో దూకిన వీడియోను పోలీసులు బయటకు వదిలారు. ఈ వీడియోలో ఎవరి ప్రమేయం లేకుండానే సదరు వ్యక్తి నదిలో దూకుతున్నట్లుగా ఉంది. తను తొలుత ఈత కొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ కాస్త దూరం వెళ్లాక ప్రవాహంలో మునిగిపోయి చనిపోయాడు. మరోవైపు ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే మృతికి జమ్మూ కాశ్మీర్ మంత్రి షకీనా ఇట్లో సంతాపం వ్యక్తం చేశారు. ఇంతియాజ్ కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి ఆమె పరామర్శించారు. ఇంతియాజ్ మృతిపై న్యాయ విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. बिलाल दूर पाऊँ कमरस में संगित मोबाइल बस कथा यौ सुबह शब बजे साहब बिल्कुल मुलाकात काल 9 बजे कोर फोन अमिस दोपुन बस ठीक लड़का